భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు 2014లో ప్రధానమంత్రి అయిన కాడి నుంచి ఈ రోజు వరకు దాదాపు 105 దేశాలు ఆయన పర్యటించారు. నాకు తెలిసి భారతదేశంలో అత్యధిక దేశాలను పర్యటించిన ఘనత కూడా నరేంద్ర మోడీ గారికి దక్కుతుంది. ఎక్కడికి వెళ్ళినా భారతీయులు ఆయా దేశాల్లో విపరీతంగా ఉంటున్నారు. అక్కడ వారికి స్వాగతం చెప్పటం, అక్కడ జరిగే సదస్సులకి పెద్ద ఎత్తున హాజరు కావటం జరుగుతూ ఉంది. కానీ 105 దేశాలకు వెళ్ళిన సందర్భంలో మన దేశంలో ఉన్న పెద్ద పారిశ్రామికవేత్తలు ఆదాని కావచ్చు, అంబానీ కావచ్చు, ఇలాంటి వాళ్ళని తీసుకెళ్ళి వీళ్ళ ప్రతినిధులతో అక్కడున్న ఆ దేశ వాణిజ్యవేత్తలతో అక్కడున్న అధికార యంత్రాంగంతో పరిచయాలు ఏర్పాటు చేసి ఆ విదేశీ వ్యాపారాన్ని లేక అదాని అంబానీలకి మేలు చేకూర్చే కార్యక్రమాలు ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. కానీ భారతదేశానికి ఎక్కువ ఉపయోగపడే పనులు కానీ, భారతదేశం యొక్క ప్రతిష్టని పెంచే పనులు కానీ, విదేశ విధానంలో భారతదేశం యొక్క గొప్పతనాన్ని వెల్లడించే పనులు కానీ జరుగుతున్నట్టుగా అనిపించడం లేదు. మీరేమంటారు? దేశాధినేతలు విదేశీ యాత్రలు చేయటం, అంతర్జాతీయ సమావేశాల్లో పాల్గొనడం అదేమీ కొత్త కాదు. చిన్న చిన్న దేశాల ప్రధానమంత్రులు, అధ్యక్షులు కూడా ఇతర దేశాలకు వెళ్తారు, అంతర్జాతీయ సమావేశాల్లో పాల్గొంటూ ఉంటారు. అయితే ఇప్పుడు మోడీ గారి ఈ విదేశీ యాత్రలు ఎందుకు ఇంత చర్చనీయం అయిందంటే, ఆయన మీద జోకులు కూడా విపరీతంగా పెరిగిపోయినాయి. ఈ విషయంలో ఆయన ఎప్పుడు ఉంటారు ఇండియాలో ఉంటారా ఈ వారం అని జోకులు, మీమ్స్ కూడా మీడియాలో రొటేట్ అవుతున్నాయి. అంతగా ఆయన ఎక్కువ విదేశీ యాత్రలు చేశారు. అయితే మనం ఒకసారి ఈ ఎక్కువ కాలం ప్రధానమంత్రులుగా చేసిన వాళ్ళ విదేశీ యాత్రలు కనుక చూస్తే, అంతర్జాతీయ స్థాయిలో ఈరోజు కూడా మోడీ గారు ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు కూడా ఆయన ప్రెజెన్స్లోనే ఆయా దేశాల అధినేతలు మొట్టమొదటి ప్రైమ్ మినిస్టర్ జవహర్లాల్ నెహ్రూ గురించి ప్రస్తావిస్తూనే ఉన్నారు. నిన్న జరిగిన 3 సమావేశాల్లో కూడా జవహర్లాల్ నెహ్రూ గురించి ప్రస్తావించారు. అలాంటి జవహర్లాల్ నెహ్రూ గారు 47 నుంచి 64 అంటే 17 సంవత్సరాలు ఆయన ప్రధానమంత్రిగా ఉంటే కేవలం 35 విదేశీ యాత్రలే చేశారు. అంటే ఆ రోజున ఇంత అవసరం కూడా లేదు, అంత అవకాశాలు కూడా లేవు. కాబట్టి ఆయన 17 సంవత్సరాలు ఉన్న కేవలం 35 సార్లు మాత్రమే ఆయన వేరే దేశాలకు వెళ్ళారు. ఆ తర్వాత 15 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉన్న ఇందిరాగాంధీ 52 విదేశీ యాత్రలు చేశారు. 5 ఏళ్ళు మాత్రమే ఉన్న పివి నరసింహారావు గారు 32 యాత్రలు చేశారు. 10 ఏళ్ళు ప్రధానమంత్రిగా ఉన్న మన్మోహన్ సింగ్ గారు 71 విదేశీ యాత్రలు చేశారు. తక్కువేం చేయాల మన్మోహన్ సింగ్ గారు. 12 ఏళ్ళు ప్రధానమంత్రిగా ఉన్న మోడీ గారు 103 యాత్రలు చేస్తే 10 ఏళ్ళు ఉన్న మన్మోహన్ సింగ్ గారు 71 యాత్రలు చేశారు. అంటే తక్కువేం చేయలేదు, బాగానే చేశారు. అంటే ఇక్కడ నంబర్ ఆఫ్ ట్రిప్స్ అనే దానికన్నా కూడా మీరు అన్నట్లు వాటి వల్ల దేశానికి ఏదైనా ప్రయోజనం కలుగుతుందా అనేది మోస్ట్ ఇంపార్టెంట్. 2, నిన్నగాక మొన్న ప్రధానమంత్రి గారు ఆస్టెరిటీ, నిరాడంబరత వాటి గురించి మాట్లాడుతూ విదేశీ యానాల మీద ఖర్చు తగ్గించుకోండి అని ప్రజలకు చెప్పారు. ప్రజలకు చెప్పిన తర్వాత ఆయన ఎంతవరకు అవసరమో, ప్రాముఖ్యత ఉందా లేదా అని చూసుకొని ఆయన ప్రయాణాలు చేస్తే ప్రజలు హర్షిస్తారు. లేకపోతే ఇలానే విమర్శలు పెరిగిపోతూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ఆయన సీషెల్స్ అనే ఒక చిన్న దేశం, ఆ చిన్న 1,20,000 మంది ఎంతో జనాభా ఉండే దేశం అది, ఆ దేశానికి వెళ్ళి అక్కడ ఒక అవార్డు తీసుకుంటే ఆ అవార్డు ప్లేట్ మీద వాళ్ళ దేశం పేరే మిస్పెల్లింగ్, అది విపరీతంగా దేశం అంతా కూడా వైరల్ అయింది. అంటే ఒక ప్రధానమంత్రి తీసుకునే అవార్డు మీద అంత వైరల్ అయిందంటే అది ప్రధానమంత్రి గారు కూడా ఆలోచించుకోవాలి. వారి భారతీయ జనతా పార్టీ కూడా
ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మొత్తం మీద ఈ 100 ట్రిప్పుల మీద సుమారు 762 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చు పెట్టిందని చెప్తున్నారు. కాబట్టి ఈ విదేశీ యానాల వలన మనకి విదేశాంగ విధానంలో ఏదైనా బెటర్మెంట్ వచ్చిందా? ఉదాహరణకి భారతదేశం చుట్టూ ఉన్న ఏ దేశంతో కూడా మనకి గొప్పగా సదవగాహం లేదు. శ్రీలంక కావచ్చు, బంగ్లాదేశ్ కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు, చైనా కావచ్చు. ఈ దేశాలతోటి సత్సంబంధాలని ఏమీ మెరుగుపరుచుకోలేకపోయారు ఈ గత 12 సంవత్సరాల్లో. అలానే ఇతర దేశాలతో ఉదాహరణకి కెనడాతో అయితే రిలేషన్స్ ఇంకా పడిపోయినాయి. నిన్నగాక మొన్న బిష్నోయ్ గ్యాంగ్స్టర్ బిష్నోయ్ మీద ఒక పెద్ద గందరగోళం నడుస్తోంది. దాని మీద భారత ప్రభుత్వాన్ని కూడా వాళ్ళు వివరణ అడుగుతున్నారు. ఇతను జైల్లో ఉండి అక్కడ ఖాలిస్తాన్ వాదుల్ని, తీవ్రవాదుల్ని, ఉగ్రవాదుల్ని వాటెవర్ వాళ్ళని చంపిస్తున్నాడు. అక్కడ కెనడాలో అంతర్గతంగా అస్థిరతని ఈ బిష్నోయ్ ద్వారా చేస్తున్నారని వాళ్ళు గందరగోళం చేస్తున్నారు. అమెరికాతో మన సంబంధాలు ఎంత అందంగా ఉన్నాయో మనం గత కొద్ది రోజులుగా చూస్తూనే ఉన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆదాని ఇష్యూలో నిన్నగాక మొన్న ఆ జడ్జి మీరు అఫిడవిట్ ఫైల్ చేయమని అడిగాడు ఆదానిని. అమెరికా ప్రభుత్వంతో నాకు ఎలాంటి అవగాహన కుదుర్చుకోలేదు, ఎలాంటి అగ్రిమెంట్ లేదు, ఇది న్యాయపరమైన చట్టపరమైన ఇష్యూకి నేను వాళ్ళకి ఎలాంటి కమిట్మెంట్ ఇవ్వలేదు అని చెప్తూ ఒక అఫిడవిట్ని ఫైల్ చేయమని కోర్టు అడిగింది. అంటే ఎంత అపనమ్మకంతో అక్కడ కోర్టులు మన గురించి ఆలోచిస్తున్నాయో భారత ప్రజలు కూడా ఆలోచించుకోవాలి. ఇలాగా మీరు అన్నట్లు ప్రధానమంత్రి గారి విదేశీ ప్రయాణాలు కేవలం కొన్ని కార్పొరేట్ కంపెనీస్కి సహాయం చేయడానికో వాళ్ళకి అడ్వాంటేజ్ తీసుకుని వచ్చేదానికో వెళ్తున్నట్టుగా అనిపిస్తుంది. ఆ తర్వాత ఆయా దేశాల్లో ప్రవాస భారతీయులు వాళ్ళు బ్రహ్మాండంగా వారికి స్వాగతం పలకటం, పెద్ద పెద్ద ఉపన్యాసాలు, మీటింగులు, సమావేశాలు పెట్టడం, ఇదంతా కూడా భారతీయ జనతా పార్టీ ఇంటర్నేషనల్ సెల్స్, ఫారిన్ కంట్రీస్లో ఉన్న విభాగాలు అక్కడ ప్రవాస భారతీయుల్ని సమీకరించి మోడీ గారికి ఒక ఇమేజ్ని బిల్డ్ చేయాలి అని ఒక ప్రయత్నం చేస్తున్నారు. మరి అక్కడ అలా ఇమేజ్ బిల్డ్ చేయడం వల్ల అంతర్గతంగా మోడీ గారికి ఇమేజ్ పెరిగిందా లేదా మసకబారుతుందా అనేది బహుశా ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రధానమంత్రి గారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఉంటారని నేనైతే అనుకోను. ఖచ్చితంగా ఈ మధ్యకాలంలో ఆయన ఇమేజ్ బాగా మసకబారిపోయింది. అది ఎగ్జామినేషన్స్ లీకేజ్ కావచ్చు లేదా ఇతర అంశాలు కావచ్చు, బాగా ఇమేజ్ మసకబారిపోయింది. ఈ విదేశీ యానాల వలన భారత ప్రభుత్వానికి కానీ భారతదేశానికి కానీ ఎలాంటి బెనిఫిట్ రాలేదనేది ఎక్కువ మంది ప్రజలు బాధపడుతున్న విషయం.